హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఈ సెషన్‌లో ఇలాంటి ఒక టెస్టిమోనియల్స్ డిజైన్ అయితే డెవలప్ చేద్దాము. టెస్టిమోనియల్స్ అంటే ఏంటి? మన కంపెనీకి, మన ప్రొడక్ట్ గురించి ఆర్ ఎల్స్ మనం డిజైన్ చేస్తున్న ఆ వెబ్‌సైట్ యొక్క కంపెనీకి రిలేటెడ్ రివ్యూస్ గాని, ఆ కంపెనీకి ఉన్న క్లయింట్స్ యొక్క రివ్యూస్ గాని, ఈ డిజైన్ గురించి డిస్కషన్ చేస్తే ఇదే మీరు ఒక ఫిగ్మా డిజైన్ అనుకోండి. బేసికల్లీ ఎలా ఉంటుందంటే సాఫ్ట్‌వేర్‌లో ఒక ఫిగ్మా డిజైన్ ఇస్తారు. ఆ ఫిగ్మా డిజైన్‌కి ఎలా ఉందో సేమ్ అలానే మీరు డెవలప్ చేయాలి డిజైన్‌ని. అట్ హియర్ చాలా బేసిక్‌గా ఉండే హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్‌తోని ఇది డెవలప్ చేయడం జరిగింది. యూ కెన్ మీకు ఈ లాజిక్ తెలిసుంటే మీరింకా ఏ దాంట్లోనైనా సరే డిజైన్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నన్ ఆఫ్ ది మ్యాటర్. ఓకే. నాకిక్కడ ఏం కనిపిస్తుంది? ఒక హెడర్ ఉంది. అండ్ దాని కింద ఇంకొక హెడర్ ఉంది. ఫస్ట్ హెడర్ అనేది మీకొక కంపెనీ వాళ్ళు మీకు డిజైన్ ఇచ్చారనుకోండి. మీరు ఆ డిజైన్‌ని మొత్తం అనలైజ్ జేసుకోవాలి. దెన్ ఓన్లీ మీరు పర్ఫెక్ట్‌గా ఆ డిజైన్ అనేది డెవలప్ చేయగలుగుతారు. యూట్యూబ్‌లో వీడియో చూసి చేస్తా అంటే ఇట్ ఈస్ ఓకే. మీకు ఒక ప్రాసెస్ ఎలా జరుగుతుందనేది తెలుస్తది. కానీ మీరు మీ ఓన్‌గా థింక్ చేసినప్పుడు మాత్రమే, మీరు రియలైజ్ అయినప్పుడు మాత్రమే డిజైన్‌ని మీరు ఇలాంటి డిజైనే గాదు, ఇలాంటిది ఇంకా వేరేది గూడా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నాకు 3 కార్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్క కార్డ్ మీద నేను క్లిక్ హోవర్ చేస్తున్నప్పుడు నాకు ఏమవుతుంది, ఫుల్‌గా కలర్ వచ్చేస్తుంది. కలర్‌ఫుల్‌గా అవుతుంది. ఓకే. చూడండి ఇలా. ఓకే. సో, ఈ ప్రాజెక్ట్ ఏంటంటే కొంచెం యానిమేటెడ్‌గా ఉన్న ఒక చిన్న కార్డ్స్. ఓకే. మీకు ఈ డిజైన్ తెలిస్తే ఖచ్చితంగా మీరు ఇంకొంచెం మంచిగా చేసే ప్రాజెక్ట్స్ కూడా చేయగలుగుతారు. ఐయామ్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. బట్ మీకు చాలా బేసిక్‌గా ఉండేవైతే చెప్పాలి గదా! అలాంటియి ఇవి. ఓకే. అండ్ రెస్పాన్సివ్‌నెస్ చూస్తే మొబైల్ పేజ్‌లో అయితే 1 కార్డ్ వస్తుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ టాబ్లెట్‌లో వ్యూలో ఉందనుకోండి 2 కార్డ్స్ వస్తాయి. ఇలా. ఇంకా మీరు మంచిగా చేసుకోవాలనుకుంటే యెస్ యూ కెన్. డెఫినైట్‌లీ యూ కెన్. ఓకే. మీరొక డిజైన్‌ని డెవలప్ చేస్తున్నారు అనుకోండి. దాంట్లో మనకి ఫస్ట్ కావాల్సింది అసెట్స్. అసెట్స్ అంటే మనకి ఒక ఐకానే గాని, మనకొక ఇమేజే గాని, వీటన్నిటిని గూడా మనం అసెట్స్ అంటాం. అసెట్స్ అనేది మనం ప్రీ డిఫైన్‌గా అన్నీ చేసుకొని పెట్టాలి. నేనేం చేశానంటే క్యాన్వా తీసుకొని ఇమేజెస్ తీసుకున్నాను ఫ్రమ్ క్యాన్వా. మీరు గూడా క్యాన్వాలో మీకు చాలా ఉంటుంటాయి ఇమేజెస్. మీరు మీ ప్రాజెక్ట్స్‌కి అది యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ వెర్షన్ అని ఆర్ ప్రో వెర్షన్ కావాలనుకుంటే మీరు ప్రో వెర్షన్ తీసుకొని యూ కెన్ యూజ్ ది ప్రో ఎలిమెంట్స్ ఆల్సో. ఓకే. ఈ అసెట్స్ తీసుకున్నాక ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్ తీసుకోండి. index.html అండ్ రన్ ఇట్ విత్ లైవ్ సర్వర్. ఒక హలో వరల్డ్ చేద్దాం. హలో వరల్డ్. మనకి ఫాంట్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫాంట్ సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. కలరింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని చాలా నీట్‌గా మెయింటైన్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా డెఫినెట్‌గా వెబ్‌సైట్‌కి అయితే లుక్ వస్తది. నాకు ఈ ఫాంట్ నచ్చలేదు. జస్ట్ గూగుల్ ఫాంట్స్ అని కొట్టండి. అండ్ దెన్ సెర్చ్ ఫర్ ఓపెన్స్. 18 స్టైల్స్ ఉన్నాయి కదా! గెట్ ఫాంట్ అండ్ గెట్ ఎంబెడెడ్ కోడ్. ఈ కోడ్ కాపీ చేసుకోండి. సారీ, ఇంపోర్ట్‌లో చేసుకోండి బెటర్ ఉంటుంది. స్టైల్‌లో రాసుకోవచ్చు మనం. స్టైల్ ట్యాగ్స్‌లో. బాడీ తీసుకోండి. ఆ బాడీ లోపల మనకి ఎలాంటి టెక్స్ట్ వచ్చినా సరే ఆ ఫాంట్ ఫ్యామిలీ అయితే మార్చుకోవాలి. ఫాంట్ ఫ్యామిలీ పాపిన్స్ అండ్ ఇఫ్ పాపిన్స్ ఒకవేళ నాట్ అవైలబుల్ ఉంటే సాన్స్ సెరిఫ్ అయితే వస్తుంది. ఓకే. నాకిది ఆల్రెడీ అప్లై అయిపోయింది. మీరు చూడొచ్చు ఈ చేంజ్. కొంచెం టెక్స్ట్ అనేది ఇంకొంచెం మంచిగా కనిపిస్తుంది. ఓకే. యెల్లో కలర్. నేను ఒకసారి చూపిస్తాను మీకు ఎందుకు ఇలా చేస్తున్నాననేది.
యెల్లో కలర్ ఇవ్వండి. సో, ఈ యెల్లో కలర్ నేను చాలా చోట్లలో యూజ్ చేసుకున్నాననుకోండి. ప్రాబ్లమ్ ఏంటి ప్రతి ఒక్క దగ్గర మళ్ళీ చేంజ్ చేసుకుంటూ ఎళ్ళాలి. సో, వీటి కోసమని మనం సీఎస్ఎస్‌లో ఉన్న వేరియబుల్స్ టాపిక్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, ఆ వేరియబుల్స్‌ని యూజ్ చేసుకొని మనం ప్రైమరీ, సెకండరీ లేదంటే ఒక టెస్ట్ కలర్ గాని అక్కడ డిఫైన్ చేసుకున్నామంటే మనకి నెక్స్ట్ మన డిజైన్‌లో వాడుకునే దగ్గర చాలా ఈజీగా అయిపోతది. ఓకే. వేరియబుల్స్ అన్నీ రూట్‌లో పెట్టుకోవాలి గదా! సో, రూట్ కూలర్స్ అని ఉంటుంది. వీళ్ళు ఆల్రెడీ జనరేట్ చేసి పెడతారు. మనం జస్ట్ మనకి ఎలాంటి కలర్స్ అయితే బావుంటాయో చూసుకుంటే సరిపోతుంది. సో, ఇలాంటివి వాడుకోవాలి టూల్స్‌ని. సో, ఇంకా బెటర్‌మెంట్ అవుతది. మన డిజైన్ అయితే. ఓకే. సో, ఇలాంటి కలర్స్ కొన్ని. సో, నేను యాక్చువల్‌గా మెడిసిన్ పైన చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం గ్రీనిష్‌గా ఉంటే సరిపోతుంది. లైక్ థిస్ ఈ రూట్‌లోనే ప్రైమరీ కలర్ ఏమో కొంచెం డార్క్‌గుండాలి. ఓకే. మనం దేనిపైన గీస్తున్నామో దానిపైన కొంచెం డార్క్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ సెకండరీ కలర్ అంటే కొంచెం పేల్ ఆహ్, లైట్ కలర్‌లో ఉంటది. అండ్ దెన్ ప్రతి వాటికి కొంచెం బై డిఫాల్ట్‌గా మార్జిన్ ప్యాడింగ్ అయితే వస్తది. వాటిని 0 చేసుకోవాలి. మార్జిన్ ప్యాడింగ్ 0, బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ పెట్టుకోవాలి. సో, మనకి ఆ బాక్స్ సైజ్ ఎంతుందో ఆడ వరకే తీసుకుంటది. ప్యాడింగ్ గాని, మార్జిన్ గాని ఈ బాక్స్ సైజింగ్‌ని మాత్రం ఎఫెక్ట్ చేయదు. ఓకే. సో, దానికోసమని బార్డర్ బాక్స్ పెట్టుకోవాలి. అండ్ దెన్ సో, ఇక్కడ యెల్లో ఇలా కాకుండా వేరే యూజ్ చేసుకొని నేనొక కలర్ ఇస్తున్నాను. లైక్ ఐ లవ్ థిస్ కలర్. యాహ్! సెకండరీ కలర్ ఇచ్చుకున్నాను. అండ్ డిజైన్ చూస్తే డిజైన్‌లో ఎలా ఉంది? టెస్టిమోనియల్స్ అండ్ ఈ టెస్ట్ ఉంది. సో, ఫస్ట్ ఈ 2 సెషన్స్ అయితే కంప్లీట్ చేసుకుందాం. ఒక్కొక్క పార్ట్ చేసుకుంటూ వస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. సెక్షన్ తీసుకోండి. మనకి దీంట్లో 2 టెస్ట్‌లయితే వస్తాయి గదా! సో, H2 అనేది కొంచెం చిన్నగుండేది టెస్టిమోనియల్స్. సో, ఫస్ట్‌దైతే టెస్టిమోనియల్స్ అండ్ కొంచెం పెద్దగుండేది H1 తోని వాట్ ఎవర్ కస్టమర్స్ సేస్ అనేది ఉంటుంది. కస్టమర్స్ సే మన కస్టమర్‌లు ఏం జెప్పారో. ఓకే. నాకు ఇప్పుడు ఇలా ఉందనుకోండి. ఈ లెఫ్ట్ సైడ్ ఎడ్జ్‌లోకి, రైట్ సైడ్ ఎడ్జ్‌లోకి యూజర్ అనేవాడు ఎమ్మటే చూడలేడు. సో, అక్కడ మనం కంటెంట్ అనేది చాలా తక్కువ చేసుకుంటే చాలా బెటర్ ఉంటుంది. సో, దానికోసం ఏంటంటే, నాకు ఈ కంటెంట్ అంతా గూడా మిడిల్‌లో చూపెట్టుకోవాలి. అండ్ రైట్ సైడ్‌లో, లెఫ్ట్ సైడ్‌లో కొంచెం మార్జిన్ ఇచ్చుకుంటే ఇంకొంచెం బావుంటుంది డిజైన్. టాప్ టు బాటమ్ అవసరం లేదు. బట్ లెఫ్ట్, రైట్ అయితే 100 పిక్సెల్ ఇవ్వండి. ఓకే. ఓకే. సో, రెమ్‌లలో ఎందుకు పెట్టానంటే, ఇది చాలా రెస్పాన్సివ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ హెచ్‌టీఎంఎల్ ఇక్కడ ట్యాగ్ తీసుకోలేదు. సో, బై డిఫాల్ట్‌గా అయితే 1 రెమ్ ఈజ్ ఈక్వల్ టు 16 పిక్సెల్స్. సో, మీకు 2 రెమ్ తీసుకున్నామంటే 32 పిక్సెల్స్ అవుతాయి. ఓకే. పిక్సెల్స్‌ని మీరు చేంజ్ చేయాలనుకోండి. ఆ హెచ్‌టీఎంఎల్ అనే ట్యాగ్‌ని ఇక్కడ ఉంది గదా! సో, ఈ హెచ్‌టీఎంఎల్‌ని తీసుకొని మనం ఈ స్టైల్స్‌లో రాసుకోవచ్చు. సో, నాకు బై డిఫాల్ట్‌గా ఇంత పిక్సెల్ ఉండాలి అని రాసుకోవచ్చు. సో, వాటిని మనం 1 రెమ్ లాగైతే కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. సో, బై డిఫాల్ట్‌గా అయితే 1 రెమ్ అనేది 16 పిక్సెల్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఫైనల్‌గా టెక్స్ట్ అలైన్ సెంటర్ పెట్టుకోండి. సో, ఐ వాంట్ సెంటర్ H2 తీసుకొని ఫాంట్ సైజ్ 1.5 రెమ్ తీసుకోండి. 1 రెమ్ అంటే కొంచెం పారాగ్రాఫ్ కంటే ఇంకొంచెం పెద్దగుంటుంది. ఓకే. సో, ఫాంట్ వెయిట్ అనేది చాలా యూజ్ అవుతది. సో, దాని విడ్త్ అనేది ఎంతుండాలి? సో, లైక్ థిక్‌నెస్ అనేది ఎంతుండాలంటే ఐ వాంట్ 400. సో, కొంచెం సన్నగవుతది. అండ్ కలర్ వేరే తీసుకొని
ప్రైమరీ కలర్ ఇచ్చుకోండి. సో, ఓకే. డన్. అండ్ నెక్స్ట్ దానికొచ్చేసేవరకి సేమ్ ఇలానే ఉండాలి. బట్ ఐ వాంట్ సమ్ థిక్‌నెస్ కలర్ వచ్చేసి దాని కింద ఒక లైన్ రావాలి. ఓకే. సో, ఇక్కడుంది గదా! సో, ఇలా. సో, అదెలా చేస్తారంటే సేమ్ టెక్స్టైల్ కంటైనర్‌లో హెచ్1 గదా! సో, హెచ్1 తీసుకొని ఫాంట్ సైజ్ 2 రెమ్ తీసుకుంటున్నాను. అండ్ ఫాంట్ వెయిట్ 600 తీసుకోండి. కలర్ వచ్చేసి టెస్ట్ బ్లాక్. ఓకే. సో, స్పేస్ కూడా యాడ్ చేసుకోండి. మార్జిన్ బాటమ్ ఓన్లీ బాటమ్‌కి అప్లై చేసుకోండి. 2 రెమ్. ఓకే. అండ్ దెన్ నాకిక్కడ ఒక లైన్ ఉంది గదా! సో, ఆ లైన్ ఎలా వస్తదంటే బేసికల్లీ మనం ఈ మీకు పొజిషన్స్ ఐడియా ఉంటే సీఎస్ఎస్‌లో ఇదొక రిలేటివ్ పొజిషన్ లాగా తీసుకుంటే దాని లోపల మనం అబ్సల్యూట్ కంటెంట్ అయితే పెట్టుకోవచ్చు. సో, ఆ బాక్స్‌లోనే మనకి ఎక్కడ కావాలనేది పెట్టుకోవచ్చు. సో, నేనేం చేస్తున్నానంటే నేను ఈ టెస్ట్‌ననేది రిలేటివ్ చేసుకొని దాని లోపల అబ్సల్యూట్ లాగా ఆఫ్టర్ ఎఫెక్ట్ ఉంటుంది గదా! ఆఫ్టర్ ఎఫెక్ట్ ఆర్ బిఫోర్ ఎఫెక్ట్ పెట్టుకొని సో, సూడో క్లాసెస్ అవి. వాటిని యూజ్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు. సో, కంటెంట్ ఎంప్టీగా పెట్టేసుకొని బాటమ్ 0 పెట్టుకోవాలి. అండ్ లెఫ్ట్ ఒక 50% అయితే పెట్టుకోవాలి. సో, 50% పెడితే ఏమవుతదంటే ఇక్కడి నుంచెళ్ళి స్టార్ట్ అవుతది ఇటు సైడ్. రైట్‌కెళ్తది. సో, దాన్ని కొంచెం ట్రాన్స్‌లేటెక్స్ చేసుకుంటే సో, సెంట్రిష్‌గా అయిపోతది. సో, అదెలా చేస్తారో చూపిస్తాను. కంటైనర్ హెచ్1 ఆఫ్టర్ ఎఫెక్ట్. సో, కంటెంట్ అయితే ఎంప్టీగా తీసుకోండి. అండ్ పొజిషన్ షుడ్ బి రిలేటివ్ అండ్ దీనికి పొజిషన్ రిలేటివ్ ఇచ్చుకోండి. అండ్ సారీ ఇక్కడ అబ్సల్యూట్. ఓకే. అండ్ దెన్ లెఫ్ట్ సైడ్‌లో నుంచెళ్ళి ఒక 50% కదా! అండ్ బాటమ్ వచ్చేసి 0 ట్రాన్స్‌ఫార్మ్ ట్రాన్స్‌లేటెక్స్ -50% అండ్ హైట్ వచ్చేసి 2 పిక్సెల్ ఇవ్వండి. అండ్ విడ్త్ 5 రెమ్. అండ్ ఫైనల్‌గా బ్యాక్‌గ్రౌండ్ కలర్ వేర్ కొంచెం డార్క్ కలర్ ఇవ్వండి. ఓకే. సో, ఇలా ఒక లైన్ అయితే మనం తెచ్చుకోవచ్చు. సెక్షన్ గ్రిడ్ అని తీసుకోండి క్లాస్ నేమ్. సెక్షన్ కార్డ్ ఒక్కొక్క కార్డ్ గదా! సో, మనకేంటంటే ఈ 3 కార్డ్సే రిప్లికేట్ అయితా ఉంటాయి. మిగతా సెక్షన్ కార్డ్ తీసుకోండి. కోడ్స్ అని సెర్చ్ చేయండి. సో, ఐ వాంట్ ఓన్లీ ఫ్రీ మాత్రమే సెలెక్ట్ జేసుకోండి. సో, ఐ వాంట్ దిస్. కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్. అండ్ వి వాంట్ అంటే ఈ ఫాంట్ ఎవేషన్ వాడాలంటే మనకు సీడీఎన్ లింక్ అయితే కావాలి. ఫాంట్ ఎవేషన్ సీడీఎన్ లింక్ అని టైప్ చేయండి. అండ్ వెరీ ఫస్ట్ లింకే కాపీ చేసుకొని
హెడ్ కింద పెట్టుకోండి. ఓకే. అండ్ దెన్ ఇక్కడ చూస్తే నాకు అండ్ దెన్ H4 మనకొక టైటిల్ అయితే కావాలి కదా! సో, H4 తీసుకొని అందులో పెట్టేస్తున్నాను. అండ్ ఒక పీ ట్యాగ్‌లో ఈ డిస్క్రిప్షన్ పెడుతున్నాను. అండ్ ఒక ఇమేజ్ ఉంది కదా! సో, ఆ ఇమేజ్‌కి ఎస్ఆర్‌సి ఇవ్వండి. అసెట్స్ లోపల ఫస్ట్ ఇమేజ్. సో, ఆల్ట్ ఉంటే ఆల్ట్. ప్రజ్వల. ఓకే. అండ్ వాళ్ళ నేమ్ ఉంది కదా! సో, యాహ్! H5 తోని వాళ్ళ నేమ్ తీసుకోండి. అండ్ దెన్ ఫైనల్‌గా వాళ్ళ రోల్. వాళ్ళ రోల్ ఉంది కదా! ఫిట్‌నెస్ ఎంతూసియాస్ట్. సో, అది కాపీ చేసుకొని H6లో పెట్టుకోండి. ఓకే. సో, మనకి ఇదే సెక్షన్ ఈ 3 పార్ట్స్‌లో ఉంది కాబట్టి we can directly copy this. అండ్ దెన్ ఒకసారి చూడండి. సో, ఇలా వచ్చేసింది ఇమేజ్. సో, సేమ్ ఇమేజ్ ఉంది. సో, I want to change this. Second one and finally third one. ఓకే. సో, డిఫరెంట్ ఇమేజెస్ అయితే వచ్చాయి. అండ్ దెన్ ఇప్పుడు CSS రాసుకోండి. సో, కంటెంట్ అంతా అయిపోయింది కదా! CSS‌లో ఏం రాస్తారో సెక్షన్ గ్రిడ్ తీసుకొని డిస్‌ప్లే గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ మనకి 3 కాలమ్స్ కావాలి కదా! రిపీట్ తీసుకొని సో, 3 తీసుకున్నాను కాలమ్స్. సో, నాకు ఇలా వచ్చాయి చూడండి. హారిజాంటల్‌గా 3 ఒకటే రోలో వచ్చాయి. అండ్ ఐ వాంట్ సమ్ గ్యాప్. 2 రెమ్ తీసుకోండి. ఒక్కొక్క దాని మధ్య గ్యాప్ వస్తుంది. సో, అప్ టు హియర్ గ్రిడ్ అయితే ఓకే. అండ్ గ్రిడ్ లోపల ఉన్న కార్డ్. సో, ఆ కార్డ్ లోపల ఏమైనా ఓవర్‌ఫ్లో కంటెంట్ అవుతే ఐ వాంట్ టు హిడెన్ ఇట్. ఓకే. సో, అవ్వదు. బట్ ఇన్ కేస్ అవుతే మాత్రం ఓవర్‌ఫ్లో హిడెన్ పెట్టుకోండి సేఫ్టీ కోసం. ఇక్కడ చూడండి. ఆల్రెడీ ఇంతకుముందుకు ఇమేజ్ అనేది చాలా ఓవర్‌ఫ్లో అయిపోయింది కదా! సో, దాన్ని నేను హిడెన్ చేసుకుంటే సరిపోయింది. ఓకే. ప్యాడింగ్ యాడ్ చేసుకోండి కార్డ్‌కి. 5 రెమ్ టాప్‌లో, 5 రెమ్ రైట్, 5 రెమ్ బాటమ్ అండ్ బై డిఫాల్ట్‌గా లెఫ్ట్ సైడ్ కూడా 2 రెమ్ తీసుకుంటుంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ ఇవ్వండి. ఓకే. అండ్ గివ్ సమ్ బార్డర్ రేడియస్. 5 పిక్సెల్ ఇవ్వండి సరిపోతుంది. 5 బాక్స్ షాడో అయితే కావాలి. 5 పిక్సెల్ టాప్‌లో అండ్
లెఫ్ట్ సైడ్ ప్రైస్ పిక్చర్స్ అండ్ బార్డర్‌లో కొంచెం ఎక్కువ నేర్చుకోండి. 10 పిక్సెల్స్ అలా. ఓకే. అండ్ ఐ వాంట్ ఆర్‌జీబీఏ కలర్స్. సో, ఆర్ అంటే రెడ్, గ్రీన్ అంటే జీ, బి అంటే బ్లూ అండ్ ఏ అనేది ఒపాసిటీ గురించి. ఓకే. సో, ఐ వాంట్ 0, 0, 0 అండ్ 0.1 అంటే 10% వస్తుంది. సో, ఇఫ్ ఐ మేక్ ఇట్ 1 సో, బ్లాక్ కలర్ వస్తుంది కదా! సో, ఆ బ్లాక్ కలర్‌ని కొంచెం ఒపాసిటీ తక్కువ చేసుకోవాలనుకుంటే we can use 0.1 for 10%. ఓకే. అండ్ దెన్ సో, నేను ఫుల్ స్క్రీన్ పెడుతున్నాను. సో, ఫుల్ స్క్రీన్ చేస్తుంటే ఇలా వచ్చింది. ఆ ఎలిమెంట్‌కి ప్రాపర్టీస్ ఏమైనా చేంజ్ అయితున్నాయనుకోండి, ఆ టైం వరకు పడతది. సో, ట్రాన్సిషన్ యూజ్ చేసుకుంటే కొంచెం స్మూత్‌గా హ్యాండిల్ అవుతున్నట్టుంటది. సో, 0.3 సెకండ్స్ అయితే ఇచ్చాను. బిఫోర్ తీసుకొని పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వాలి. దాని పేరెంట్‌కి అయితే మనం ఆబ్వియస్‌లీ రిలేటివ్ ఇవ్వాలి. ఓకే. టాప్ 0, లెఫ్ట్ 0 ఇవ్వండి. సో, నాకిప్పుడు ఇక్కడొచ్చింది, ఇక్కడొచ్చింది అని అస్యూమ్ చేసుకోండి. సో, ఇఫ్ ఐ ఇంక్రీజ్ సమ్ విడ్త్ అనేది ఒక 25% ఇంక్రిమెంట్ చేశాననుకోండి. సో, నాకు ఈ 100%లో 25% వరకి నాకు ఈ, ఈ థింగ్ అయితే వస్తది. సో, యాహ్! సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వండి కొంచెం. ప్రైమరీ కలర్ ఇస్తున్నాను. అండ్ యాస్పెక్ట్ రేషియో 1. సో, ఇవన్నిస్తే మనకి అన్ని సైడ్‌లో ఒక స్క్వేర్ షేప్‌లో తీసుకొనొస్తది. అండ్ బోర్డర్ రేడియస్ 100% ఇవ్వండి. ట్రాన్స్లేట్ టాప్‌లో ఒక 50% అండ్ రైట్ సైడ్‌కి ఒక 50%. సో, ఇలా. ఇక్కడ చూశారు గదా! సో, నాకీ ఈ విడ్త్ అనేది ఇంకొంచెం పెంచుకోవాలనిపిస్తుంది. సో, ఐ కెన్ డైరెక్ట్‌లీ గివ్ 75% ఇచ్చాననుకోండి. కొంచెం పెద్దగొచ్చేస్తది. అది మీనింగ్ ఏంటంటే ఇది 100% ఉందనుకోండి. సో, మనం టాప్ లెఫ్ట్ ఇక్కడెంత 0, 0 తీసుకొని 50% ఇచ్చుకున్నాం గదా! సో, ఇక్కడ వరకొచ్చింది. సో, దాంట్లో 75% ఇది ఆక్యుపై చేసుకుంది. మీకు ఇప్పుడు నేను ఈ డిజైన్ యాడ్ చేశాను కాబట్టి, సో, కింద టెక్స్ట్ అనేది దాని కిందకెళ్ళిపోతుంది. సో, ఇలాంటి జెడ్ ఇండెక్స్‌ని మనం హ్యాండిల్ చేసుకోవాలనుకుంటే, ఐసోలేట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటది. సో, ఈ కార్డ్‌కి, జెడ్ ఇండెక్స్‌కి సంబంధం లేకుండా అన్నీ గూడా ఒక ట్రాన్స్‌పరెంట్‌గా ఒకే దగ్గర చూపెట్టేలాగా మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఐసోలేషన్, ఐసోలేట్ అని. అండ్ నాకిది బ్యాక్‌గ్రౌండ్‌లో కావాలి కదా! సో, ఐ కెన్ గివ్ దిస్ బ్యాక్‌గ్రౌండ్ జెడ్ ఇండెక్స్. -1 ఇవ్వండి. బ్యాక్‌గ్రౌండ్‌లోకెళ్ళిపోతది. ఈ కొటేషన్‌ది ఐకాన్ చూద్దాము. సెక్షన్ కోడ్ స్పాన్ తీసుకొని సో, సేమ్ దీని పొజిషన్ కూడా అబ్సల్యూట్ చేసుకొని టాప్ లెఫ్ట్‌లో 0, 0 పెట్టుకొని దీనికొక ప్యాడింగ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫాంట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసేసి కలర్ కొంచెం వైట్ కలర్‌లో ఇచ్చామంటే ఆ గ్రీన్‌లో ఈ వైట్ ఇంకా కొంచెం బాగా కనిపిస్తది. సో, ఓకే. మనకి ఫుల్ స్క్రీన్‌లో అయితే ఇలా కొంచెం నీట్‌గా కనిపిస్తుంది.
అండ్ ప్యాడింగ్. ఓకే. ఫుల్ స్క్రీన్ చేస్తున్నాను. నౌ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. దీనికి కొంచెం మార్జిన్ టాప్ చేస్తున్నాను. మార్జిన్ టాప్ ఒక 4 rem. సో ఈ హెడ్డింగ్ కి కొంచెం బాటమ్ కూడా మార్జిన్ ఇద్దాం. మార్జిన్ బాటమ్ 1 rem. ఫాంట్ సైజ్ 1.5 ఇవ్వండి. సో టెక్స్ట్ కంటే కూడా కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. ఫాంట్ వైట్ 600 ఇవ్వండి. అండ్ మేక్ ష్యూర్ ట్రాన్సిషన్ ఇవ్వండి. సో మనం ఇక్కడ హోవర్ చేసినప్పుడు గ్రీన్ కలర్ వస్తుంది కదా, సో దానికోసం అని. సో ఇది 2.3 seconds. ఓకే. p tag section code p tag. సేమ్ మార్జిన్ బాటమ్ లో ఉంటుంది కూడా 2 rem ఇద్దాం. కలర్ కొంచెం బ్లాక్ ఉంటే బాగుంటుంది. సో కొంచెం థిక్ బ్లాక్ గా ఉంటే బాగుంటుంది. టెస్ట్ డార్క్ ఇవ్వండి, సరిపోతుంది. అండ్ ఈ H4 కి కలర్ వేర్ ప్రైమరీ కలర్ ఇవ్వండి. అండ్ ఇమేజ్ కి కదా సెక్షన్ కార్డ్ డాట్ ఇమేజ్. సో ఇమేజ్ సింపుల్ మ్యాక్స్ విడ్త్ ఇవ్వండి ఫస్ట్ అయితే. సో ఒక 100 పిక్సెల్ అనుకుంటున్నాను. సో చిన్నగా అవుతుంది. సో ఇలా. అండ్ గివ్ సమ్ బార్డర్ రేడియస్ to 50%. రౌండ్ సర్కిల్ అవుతుంది. అండ్ బార్డర్ వేర్ ప్రైమరీ కలర్ ఇస్తున్నాను. 2 పిక్సెల్ సాలిడ్ కదా, 2 పిక్సెల్ సాలిడ్ దాని కలర్ ఇచ్చాను. గుడ్. అండ్ ట్రాన్సిషన్ ఫైనల్ 0.3 seconds. హెచ్ పైథాన్ ఉంది కదా, సో ఇక్కడ హెచ్ పైథాన్ ఉంది కదా. సో దీనికి కూడా కొంచెం ఒక 1.25 rem ఇస్తే సరిపోతుంది అనుకుంటా. ఫాంట్ సైజ్ 1.425 rem. అండ్ కలర్ ఇంకొంచెం డార్క్ ఇవ్వండి. కలర్ టెక్స్ట్ డార్క్. ఇమేజ్ కింద కొంచెం మార్జిన్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సమ్ మార్జిన్. బాటమ్ 1 rem. దీనికి కూడా ప్రైమరీ కలర్ ఇవ్వండి, బాగుంటుంది ఇంకా. నైస్. అండ్ ట్రాన్సిషన్ 0.3 seconds. ఫైనల్ గా
వాళ్ళ రోల్ కదా. ఇక్కడ మోహన్ అని ఉంది కదా. సో నేమ్ కూడా చేంజ్ చేద్దాం. కంటెంట్ చేంజ్ చేసుకోండి. ఇన్వన్ కదా. సో ఇలా కంటెంట్ అంతా కూడా చేంజ్ చేసుకోండి. ఓకే, కంటెంట్ అయితే చేంజ్ అయింది. అండ్ ఇక్కడ వేరే రోల్స్ చేంజ్ చేయాలి కదా. అండ్ వేరే రోల్స్ చేంజ్ చేయాలి కదా. సెషన్ కార్డ్ H6 400 ఇవ్వండి. కలర్ వేర్ టెస్ట్ డార్క్ కలర్ ఇస్తున్నాను. అండ్ ట్రాన్సిషన్ 0.3 seconds. సో అప్ టు హియర్ ఓకే. సో ఇప్పుడు ఈ కార్డ్ పైన హోవర్ చేసినప్పుడు మనకి ఈ విడ్త్ ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేసాం, 75 పెట్టాం. సో దాన్ని 4 టైమ్స్ ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. అంటే 400% పెంచుకున్నాం అనుకోండి, ఫుల్గా అవుతుంది. సో నేను చూపిస్తాను. సో ఇది అబ్సల్యూట్లో ఉంది కదా కార్డుది. సో ఓకే, ఇదే కదా. సో నేను ఇక్కడ 400 పెట్టాను అనుకోండి, ఏమవుతుంది, ఫుల్గా వచ్చేస్తుంది. సో ఇనిషియల్గా ఓకే, ఇంత ఉండాలి. ఇది హోవర్ చేసినప్పుడు మాత్రం ఐ వాంట్ 400 రావాలి, అంతే కదా. సో ఓకే, 400% చేసి అనిమేషన్ అయితే వస్తుంది. అండ్ సో ఇప్పుడేంటి, ఈ టైటిల్ అండ్ ఆ కలర్ ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి కనిపించట్లేదు. సో ఎప్పుడైతే హోవర్ అవుతుందో మనం ఆ టెక్స్ట్ కలర్ని వైట్ చేసుకుంటే ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. అప్పుడు ఈజ్ అనేది ఉంటుంది ఒక మెథడ్, ఈజ్ ఉంటుంది సిఎస్ఎస్లో. సో దాని లోపల ఉన్న ట్యాగ్స్ తీసుకోవచ్చు మనం, H6. సో వీటి కలర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు డిజైన్ ఆలోచిస్తే ఇంకా బాగా వస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు గివ్ సెకండరీ కలర్ ఫర్ దిస్. సో చూడండి, సో ఇలా ఓకే. సో నాకు ఓన్లీ ఈ టైటిల్ ఇంకొంచెం వైట్ కావాలి అండ్ నేమ్ ఒకటి హైలైట్ అవ్వాలి అనుకుంటే, సో వాటికి వైట్ కలర్ ఇచ్చుకొని వీటికి సేమ్ ఇంత ముందుకు సెకండరీ కలర్ ఇచ్చాము, సేమ్ అలా కలర్ ఉంటే సరిపోతుంది. సో దీన్ని కాపీ చేసుకోండి. H4 అండ్ H5 కదా. సో వీటికి వైట్ ఇవ్వండి. ఓకే, ఇలా. అండ్ ఫైనల్గా మనకి రెస్పాన్సివ్నెస్ కావాలి కాబట్టి మ్యాక్స్ విత్ 768 ఉంటే మనకి కాలమ్స్ ఉన్నాయి కదా. సో గ్రిడ్లో సెక్షన్ గ్రిడ్ కదా, సెక్షన్ గ్రిడ్లో గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్లో రిపీట్ అని పెట్టేసి దాంట్లో 1
1 సో, ఒక్కొక్క కాలం వచ్చేస్తుంది మొబైల్‌లో. సెవెన్ 68 పిక్సెల్స్ కదా ఇది? యాహ్! సో, నేను మొబైల్‌లోకొచ్చాక కూడా నాకు మార్జిన్ అనేది 100 పిక్సెల్ ఉంది లెఫ్ట్ అండ్ రైట్‌లో. సో, దాన్ని 0 చేసుకుంటే ఇంకొంచెం బాగా అనిపిస్తది. ఇది సెక్షన్ కంటైనర్ పెట్టాను కదా! సో, మేక్ ష్యూర్ టు టర్న్ దిస్ 00. 0 pixel and 0 pixel. ఓకే. ఇలా. సో, మొబైల్‌లో కూడా ఒక్కొక్క కార్డ్‌లాగా వస్తే ఇంకొంచెం బాగుంటుంది నీట్‌గా. ఫుల్‌గా ఉన్నప్పుడు ల్యాప్‌టాప్‌లో ఉన్నప్పుడు 3 కార్డ్స్ సైడ్ బై సైడ్ చూపిస్తే ఇంకా బాగుంటుంది. సో, ఇలా. ఓకే. And please, if you are not subscribed to our channel, please do subscribe and support. Then I will make more videos. And if you have any questions, please comment below. Thank you. Thank you so much.